వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమని తీసుకురాగలిగారంటే ఒక్కటి కూడా తెచ్చినటువంటి దాఖలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటి కూడా లేదు. అయితే వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే ఐటీ శాఖ మినిస్టర్గా పనిచేసినటువంటి అమర్నాథ్ కానీ ఇంకా కొంతమంది మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర 5 సంవత్సరాల్లో మేము కొన్ని లక్షల కోట్ల రూపాయలతో దావోస్ టూర్లో ఎంఓఏలు కుదుర్చుకున్నాం, అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి, ఇక యువతీ యువకులు నిరుద్యోగులు దేనికి భయపడొద్దు, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టబోతున్నాం అంటూ ఎన్ని రకాల మాయ మాటలు చెప్పారు తప్ప ఒక్క పరిశ్రమను తేగలిగారా? వీళ్ళకి మాటలు తప్ప చేతల్లో చేసిందంటూ ఏమీ లేదు. మళ్ళీ చెప్పేది ఏంటంటే మళ్ళీ ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వైజాగ్లో ఇదివరకు 2017 ఆ టైంలో లూలు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ వైజాగ్లో లూలు మాల్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసి 13 ఎకరాలకు పైగా భూమిని కేటాయించి వాళ్ళకి ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ లూలు మాల్కి ఇచ్చినటువంటి ఆ యొక్క భూమిని అంతటిని వెనక్కి లాగేసుకున్నాడు. ఇదిగో మీరు ఇక్కడ కంపెనీ పెట్టాలనుకున్నారు, ఈ మాల్ ఏర్పాటు చేయాలనుకున్నారు, ఇక్కడ నాకు కప్పం కడితేనే మీరు ఎక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తారు, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి లూలు మాల్ సంస్థను కూడా గెంటేశాడు. ఇలా వచ్చిన అమర్రాజ్ బ్యాటరీలు ఇలాంటి బోలని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాగే నాకు డబ్బులు కట్టితేనే కానీ మీరు ఇక్కడ ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు, అంతే వెళ్ళిపోండి అని చెప్పి వచ్చిన ప్రతి కంపెనీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరివేశాడు. ఇక్కడ ఏమైంది, నిరుద్యోగులందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు. పోనీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటే 5,000 రూపాయలు ఆ వాలంటీర్ల ఉద్యోగం ఏర్పాటు చేశాడు. 10th చదివినోడికి, ఇంటర్ చదివినోడికి, డిగ్రీ చదివినా, మాస్టర్ చేసినా, ఇంకేం చేసినా సరే 5,000 రూపాయలు ఉద్యోగం ఇస్తా, రండి జాయిన్ అవ్వండి, ఉద్యోగులు జాయిన్ అవ్వండి, నా సైన్యంలో చేరండి అంటూ వాలంటీర్ ఉద్యోగులను ఏర్పాటు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వాలంటీర్ల ఉద్యోగాలు తప్ప ఏమైనా ఉపయోగపడే ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారంటే ఏమీ లేదు. యువకులు మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి. ఇక్కడ ఇంకా సంపద ఏ రకంగా ఉంటుంది, ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళిపోయిన కంపెనీలన్నింటిలో భయపడేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి, భయపెట్టాడు. వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మీకు అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేస్తా, ఇక్కడ మీరు పరిశ్రమ ఏర్పాటు చేయండి, ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చండి, ఇక్కడ మీరు మాల్ ఏర్పాటు చేస్తారు, ఇంకేమైనా ఏర్పాటు చేస్తారో ప్రజలకు ఉపయోగపడంగా ఆ రకంగా మీరు ఏదైనా చేయగలిగితే మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామంటూ ఈ లూలు మాల్ జగన్మోహన్ రెడ్డి ఈ లూలు మాల్ తరివేసేపాటికి తమిళనాడు కోయంబత్తూరు దగ్గర వాళ్ళు ఆ లూలు మాల్ కట్టడానికి ప్రారంభించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ఆనాడు ఏదైతే భూములు కేటాయించారో మళ్ళీ ఆ భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్లో ఈ యొక్క లూలు మాల్ ప్రాజెక్టు మళ్ళీ పునఃప్రారంభించారు. ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేసిందంటూ ఏమీ లేదు. పేరు మాత్రం ఆకాశానికి లెవెల్లో ప్రచారం చేసుకునేవాళ్ళు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రఖ్యాతుల కోసమే చేసాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి కోసం చేసిన దాఖలాలు ఏమీ లేవు. ఇదొక్క లూలు మాల సంస్థే కాదు, చాలా రకాలైనటువంటి ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి పోగొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఏదైతే ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు, మేము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అన్న మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రకారంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చూడండి. నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఈ రోజు కూడా స్టిల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ప్రతి ప్రాజెక్ట్ని కూలంకుశం పరిశీలించి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా టెస్లా కంపెనీ కార్ల తయారీ, ఆ కార్ల తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తే అనేక మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా గూగుల్ సీఈఓతో మాట్లాడి ఈ అమరావతి రాజధాని సమీపంలో ఈ గూగుల్ కంపెనీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు ఒక్కటే బ్రతికెచ్చవు సార్, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి అనేది ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఈ సంపదను సృష్టించుకోగలుగుద్ది. మీ యొక్క పరిపాలన అభివృద్ధి అంటే తెలియదు కదా, ఎంతసేపు అక్కడ అప్పులు తెచ్చాము, ఇక్కడ అప్పు చేసాము, అడి చేసాము, ఇటు చేసామా, పథకాలన్నింటిని ఆ డబ్బులన్నింటిని పంచిపెట్టేసామా, అసలు అవి వెళ్ళియా లేదో సరిగ్గా పట్టించుకున్న దాఖలు ఉండవు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూడండి, ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి పనులు కూడా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. కేవలం 9 నెలల పరిపాలన అయిందంతే. ఈ 9 నెలల పరిపాలనకే మీరు మొత్తం తడిపేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే గజగజ వణికిపోతా ఉన్నారు.
కూటమికి ఎల్లని కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి, ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తూ ఉంది. అన్నా మాట ప్రకారంగా సూపర్ 6లో 2 పథకాలు అవలంబించారు. ఒక్కటొక్కటిగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఏదైతే డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారో దాన్ని మీరు ఇన్నటి వరకు డ్రామాలు వేశారు కదా, ఇదిగో తొలి సంతకం పెట్టారు, ఇప్పటి వరకు దానికి అమలు చేయడానికి దిక్కు లేదని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరికి నోటు మీద ఏలేసుకునేలా ఈ రోజున ఏప్రిల్ నెలలోగా దానికి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయడం, ప్రతిదీ జూన్ నెలలో స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. ఆ స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఈ 2-3 నెలలు ఈ ప్రక్రియ అంతా కొనసాగేలా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 16,000 పోస్టులకు పై ఉన్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ క్లియర్ చేయబోతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా డైలాగ్ ఉంటుంది కదా, కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రైన్ అవుతూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలనకే రాష్ట్రం రావణ రాష్ట్రంగా చేశారు, అప్పుల ఊబులో కూల్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులన్నింటిని ఒక్కటొక్కటి కట్టుకుంటూ వస్తూనే ఈ రోజున పథకాల మీద కూడా శ్రద్ధ వహిస్తూ, అభివృద్ధి పనుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ, ప్రతిదీ ఏది అవసరము, ఏ టైంకి ఏది కావాలో ఒక ప్లాన్తో ఒక సిస్టమేటిక్గా చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న మీకు ఇంకేం కనపడదు. చూడండి, పథకాలు ఇవ్వడమే కానీ, అభివృద్ధి పనులు చేసిరడం కానీ, ఒక అండర్స్టాండింగ్తో జనసేన, టీడీపీ, బీజేపీలన్నీ ఒక కూటమిలో ఉన్నటువంటి సభ్యులు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మాటకి విలువిస్తూ అన్ని అభివృద్ధి పనులు ఏవైతే ఎలక్షన్లో ఇచ్చినట్టు హామీలను నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. కానీ మీకేంటంటే ఒక్కటేగా తెలిసింది, బురద జల్లాలి, ఏదో రకంగా బురద జల్లాలి. రీసెంట్గా మీరు ధర్నాలు చేశారు కదా, యువత పోర్ అని చెప్పి. ఏ రకంగా చేశారు సార్ మీరు? ప్రజలు నవ్వుతున్నారు సార్. మోసం చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ కోసం ధర్నా చేయడం ఏంటని చెప్పి నవ్వుతున్నారు సార్. యువకులను మోసం చేసిందే మీరు, నిరుద్యోగుల్ని మోసం చేసిందే మీరు, మళ్ళీ వాళ్ళ కోసం మీరే ధర్నా చేస్తున్నారని చూసారు. ఇది పెద్ద హైలైట్ జోకు. వాళ్ళందరికీ గతంలో మీరు ఆశ చూపించి ఆ ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం, మీకు అండగా ఉంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిన మీరే ఈ రోజున మళ్ళీ వాళ్ళ కోసం ధర్నా ఏంటి సార్? ఏ రకంగా చేస్తారు సార్? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడం వీళ్ళు చేసింది తప్ప, అనేక కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటూ వీళ్ళు చేసింది తప్ప, మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు ఏ రకంగా ఉన్నాయి? అప్పడాల కంపెనీలు, చౌకోడీలు కంపెనీలు, కారప్పొడి కంపెనీలు. చెప్పాడు కదా అసెంబ్లీలో మీ ఐటీ శాఖ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, అధ్యక్ష మేము ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నాము, అప్పడాలు, చౌకోడీలు, ఎల్లుల్లిపాయలు, చాక్లెట్లు, ఇవే కదా మీరు చెప్పింది. కారప్పొడి కంపెనీలు వీటితో కంపెనీలు టైఅప్ ఏంటండి? ఇలా పిండి వంటలు చేసుకునే వాళ్ళ మాస్టర్స్, ఎంబీ ఇలాంటివి చేసిన వాళ్ళందరూ ఏది కారప్పొడి కంపెనీలు ఇట్లా జాయిన్ అవుతారా? వాళ్ళకి కావాల్సిందంటే సాఫ్ట్వేర్ రంగాలు అలాంటి జాబుల కోసం ఎదురు చూస్తూ ఉండంటే, ఒక టెక్నికల్గా జాబ్ ఎదురు చూస్తూ ఉండంటే ఏం మాట్లాడుతున్నారు సార్ గుడివాడ అమర్నాథ్ గారు? కనీసం ఆలోచన ఉండాలి కదా. పోనీ 5 సంవత్సరాలు ఏదో పబ్బం గడిపేశారు, ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి. గుడ్డు పెట్టాలి, పొదగాలి, మళ్ళీ పుంజవ్వాలి, పెట్టవాలి, అప్పుడు కదా పరిశ్రమలు వచ్చాయని చెప్పి మాట్లాడిన మీరు మరి ఈ రోజున ఆ 9 నెలల్లోనే పరిశ్రమలకు ఎంఓయూలు కుదుర్చుకున్న వాటి మీద రంగం సిద్ధం చేసి భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించారంటే, ఇక్కడ గుడ్డు పెట్టిన కోడి ఎంతలా పొదుగుతుందో ఒకసారి చూడండి. మీకు పెట్టిన గుడ్డు అది ఇంకా ఒల్లిపోయినట్టుంది. ఎందుకు సార్ పనికి మాలిన సామెతలు, పనికి మాలిన పనులు చేయడమే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు వరగదీసిందంటే ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. దయచేసి ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. కేవలం 9 నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది. ఎవడెవడో ఏదేదో చెప్పినంత మాత్రం బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం విమర్శించకండి. ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చారు, ఆ టైంని అన్నిట్లో సద్వినియోగం చేసుకొని అన్నమాట ప్రకారం పనులు చేస్తూ ఉంది. దయచేసి అలాగా కంటిన్యూ జరగనివ్వండి, అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మాత్రం చేయకండి.